గౌతమి శత్రుల పెళ్లి అవ్వదు. కృష్ణ గౌతముల పెళ్ళవుతుంది. తాళిది నాకు తెలియదు సార్. మర్యాదగా తాళి ఎవరు తీసారో చెప్పండి. నేనే ఈ తాళి తీసింది. మీ నాటకాలన్నీ గౌతమి వచ్చే వరకే. ఏమైంది చంద్ర, నువ్వు పోలీసులతో వచ్చావేంటి? మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి. ఏంటే నేను చేసిన నేరం? మీరు కృష్ణవేణిని చంపుతుండగా కళ్ళారా చూసిన ప్రత్యక్ష సాక్షిని కూడా తీసుకొచ్చి. అమ్మ గౌతమి, వచ్చేసావా? రా, శత్రు నీ గురించి వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళమ్మా, వెళ్ళి పీటల మీద కూర్చో. ఏంటి గౌతమి అలా చూస్తున్నావు? ఈ పోలీసులు చూడు, నీ చెల్లెల్ని నేనే చంపానంటున్నారు. నీ గతం గుర్తులేదని ఏదేదో మాట్లాడుతున్నారు. నాకు గతం గుర్తొచ్చింది. గౌతమి, పాపం చేసింది. నా కళ్ళ ముందు చంపావు. ఏయ్, మతిపోయిందా నీకు? అవును, లేని మతి ఇప్పుడు తిరిగొచ్చింది. నన్ను ప్రాణంగా ప్రేమించే నా కృష్ణ వల్ల నేను మళ్ళీ మామూలు మనిషినయ్యాను. కృష్ణ గారు, పోచమ్మ గారు, ఈ మాయాదేవి ఆ చంద్రకళ కలిసి నా చెల్లెల్ని చంపారు. నన్ను కూడా చంపాలని చూశారు. అరెస్ట్ చేయండి. తప్పకుండా. పోచమ్మ గారు, వీళ్ళింకా చాలా నేరాలు చేశారు. అన్నింటికీ కలిపి శిక్ష పడాలి. అరెస్ట్ చేయండి. యు ఆర్ అండర్ అరెస్ట్. మర్యాదగా వస్తారా, చేతులకి బేడీలు వేసి తీసుకెళ్ళమంటారా? ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు మేయర్ని అరెస్ట్ చేయాలంటే చిన్న పని కాదు, సీఎం పర్మిషన్ కావాలి. సారీ, సీఎం గారు ఎప్పుడో పర్మిషన్ ఇచ్చారు.
కమిషనర్ గారు అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చారు. వీళ్ళకి మర్యాదగా చెప్తే అర్థం కాదు పోచమ్మ గారు. బేడీలు వేసి తీసుకెళ్ళండి. అయ్యయ్యా తమరు లేకూడదయ్యా. కృష్ణ నా గౌతమిని నాకు కాకుండా చేస్తున్నావు కదరా. నా చెల్లెలి ఆఖరి కోరిక తీరకుండా చేస్తున్నావు. శత్రు గారు సారీ అండి. కృష్ణ గారు నేను ప్రేమించుకున్నా. గతం మర్చిపోయినా నేను తెలియక. నాకన్నీ తెలుసు, నాకన్నీ తెలుసు, నాకన్నీ తెలుసు. నువ్వు వాడు ప్రేమించుకున్నారని తెలుసు. కానీ నాకు నాకు నువ్వు కావాలి. మనకు నా చిన్ని పుట్టాలి. అంటే నీకు నాకు మధ్య నా కృష్ణ చావాలి. చంపేస్తా. శత్రు గారు శత్రు డ్రాప్ ద గన్. I said drop the gun. శత్రు పోచమ్మ గారు ఆగండి. పెళ్లి మధ్యలో లేవద్దు అని చెప్పాను, కానీ వెళ్ళలేదు. ఇప్పుడు ఏమైందో చూడు, పడ్డావు. మీరు మంచివారనుకున్నానండి, కానీ మా ప్రేమ తెలిసి కూడా మీరింత స్వార్థంతో ఉంటారనుకోలేదు. ప్రేమించడం అంటే ప్రాణాలు ఇవ్వడం శత్రు, తీయడం కాదు.
ఇంద్రని నేను చంపలేదు. చిన్ని చావుకి నేను కారణం కాదు. త్వరలోనే నీకు అన్ని నిజాలు తెలుస్తాయి. ఇక జైల్లోనే అన్ని తెలుసుకుంటాడు. కానిస్టేబుల్స్, అతన్ని తీసుకురండి. పదండి. పదా. ఆగండి, ఒక్క 5 నిమిషాలు ఆగండి ఇన్స్పెక్టర్. వీళ్ళు ఇంకోటి ఉంది. కృష్ణ గౌతముల వివాహం. వదినా, బాబు కృష్ణ, నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకురాపనాయనా. బాబుని ఇలా అయ్యమ్మా. నువ్వు వెళ్ళి పీటల మీద కూర్చో తల్లి. వెళ్ళమ్మా, వెళ్ళు బాబు. వెళ్ళమ్మా. ఓం మహాగణాధిపతయే నమః. సర్వే దేవతాభ్యో నమః. ఓం సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. ఏకదంతాయ నమః. ఏకకర్ణికాయ నమః. కోదరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాద శివోం విశ్వతో దత్తాత్యదిష్టదశాంగులం పురుషే వేదకం సర్వం పురుషః పదోస్యేన ప్రదాత్తః తో విశ్వన్యక్రామతో సహజార్జనే అసీస్మాత్ విరాజాయత విరాజో విపూరకః స్యాతో చర్చద స్యాత్తో ప్రహ యత్పురుషేణ అభిజానః దేవాయజ్ఞవతన్వతా సంతోస్యాసిగాగ్యం రేష్మైస్మశరద్భిః సుతాస్యాసం పరిధయః త్రిసప్తసమితకృతాః దేవావిర్దిగ్యం దందాః పురుషం పశుం సంయజ్ఞం వరేః విప్రోక్షన్నా యజుస్తస్మాద్ జాయత తస్మాద్ జాయంత ఏకే చ భయాగతః బాహుః తస్మాద్. ఒక్క నిమిషం పంతులు గారు. గౌతమి, ఇది నా చేతికి కట్టు. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఆద్యాత అజావయః యత్పురుషం యదధుః ప్రతిధార్య కల్పయన్న పుత్రంకిమస్య గౌబాహు. ఓం కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం.
చూడవే, బాగా చూడు. నీ స్వార్థం కోసం ఇద్దరు ప్రేమికుల్ని విడగొట్టిన నీ పాపం ఎలా పండిందో చూడు. నీ కళ్ళ ముందే గౌతమ్ మెళ్ళో తాళి కడతాను అని చెప్పాడు, కట్టాడు. ఇదే నిజమైన ప్రేమంటే. జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు నిన్ను పెళ్లి చేసుకోవడం మాయ. నువ్వు మంచిదాని కాదని తెలుసు గాని ఇంత చెడ్డదాని అనుకోలేదు. పావు తన పిల్లల్ని తానే తిన్నట్టు నీ చేజేతులారా నీ పిల్లల సర్వస్వాన్ని నువ్వే నాశనం చేశావు. షాల్ని చనిపోయింది, దీని బతికి ఇలా అయిపోయింది, వీడికి ఇలా జరిగింది. ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా? ఆఖరికి హత్యలు కూడా చేసేటంతటి దుర్మార్గానికి దిగదారావంటే ఏమనుకోవాలి నీ గురించి? ఈ కుటుంబం పరువు మర్యాద అన్నీ మంట కలిసిపోయాయి. అయినా నాకు బాధగా లేదే. ఇద్దరు మంచి మనుషులు కలుసుకున్నారు, అచ్చాలు. ఓ పవిత్ర ప్రేమ గెలిచింది, అది చాలు. శత్రు, నన్ను క్షమించరా. నిన్ను ఈ స్థితి నుంచి కాపాడాలని ఎంతో ప్రయత్నం చేశానురా. నువ్వు వినలేదు. మీ పిన్ని మాటలు విని ఈ స్థితికి తెచ్చుకున్నావురా. చెల్లెల మీద ప్రేమతో మరో ఆడపిల్లకి అన్యాయం చేయాలని చూసావురా. స్నేహితుణ్ణి మోసం చేసావురా. తప్పురా, ఇకనైనా మార్రా. నిన్ను నేను కాపాడుకుంటాను శత్రు, కాపాడుకుంటాను. ఇన్స్పెక్టర్ గారు, తీసుకెళ్ళండి. పదండి. మా పెళ్లి జరగాలని మనసారా కోరుకున్నారు. ఇక మీరే మాకు పెద్ద దిక్కు. దీర్ఘాయుష్మాన్ భవ. మా కుటుంబం మీకు చేసిన అన్యాయానికి మనస్ఫూర్తిగా క్షమించండి. మీ మంచి మనసే మిమ్మల్ని కాపాడింది. ఆయురారోగ్యాలతో పిల్లా పాపలతో కలకాలం వర్ధిల్లండి. అమ్మా, మమ్మల్ని ఆశీర్వదించండి. అయ్యో బాబు, లేవండమ్మా. కలకాలం సుఖంగా వర్ధిల్లండి బాబు. మీ కష్టాలన్నీ తొలగిపోయాయి. సంతోషాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. మీ జంటను కలిపి ఆ దేవుడు మంచి పని చేశాడు నాయన. చెడు కొన్నాళ్లే బాధ పెడుతుంది, చివరికి మంచితనమే గెలుస్తుంది. ఈ జీవిత సత్యాన్ని మీరే నిరూపించారు. పదండి, మన ఇంటికి వెళ్దాం. రామ్మా. ఆగండి బాబు, ఆగండి. మరిది గారు, వీడిని ఇలా పట్టుకోండి. మంగా, వసే మంగా. వస్తున్నానమ్మా. హారతి తీసుకురా. అలాగేనమ్మా.
గగమగరి సా నిదమా మామా గమరి నిదమరి సరి దమ గమగరి సరి సంగమ నిదమా మామా గమరి నిదమరి సరి దమ గమగరి సరి సంగమ. తన పేరు గౌతమి. ఇదిగో అల్లుడు చెప్పేశాడు, నువ్వు కూడా చెప్పమ్మా.